శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. బిహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్, పండరీపురం లీడరు, వీరి కథలు. ఈ అధ్యాయములో హేమాడ్ పంత్, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ, అనంతరావు పాటంకర్ పూనా, పండరీపురము ప్లీడరు కూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నీయు ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంత్ తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేటుగా ఉండెను. అక్కడ పీర్ మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాడ్ పంత్ పురోహితుడగు యూనుస్ పీర్ మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమాడ్ పంత్కు చెప్పెను. కాని ఏవో కారణముల చేత హేమాడ్ పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయెను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభించును. యోగీశ్వర్ల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వర్ల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారు వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనిది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ మీ దిగువ కలదు. బిహెచ్ ఠాకూర్. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా ఉండిరి. ఆయన ఒకానొకప్పుడు బెళగాం సమీపమందలి వడ్గాం అను పట్టణమున ఒక సర్వే పార్టీతో వచ్చెను. అక్కడ అప్ప అను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచారసాగరమను వేదాంత గ్రంథమును సభలో ఉన్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదవవలెను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి ఆనందములు కలుగజేసెదరు. ఆ తర్వాత ఠాకూర్ జున్నూరుకు బదిలీ అయ్యెను. అచ్చటికి పోవుటకై నాన్హే ఘాటు లోయను దాటిపోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతరమేదియూ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యెను. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్తో పరిచయము కలిగెను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింప కాంక్షించెను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగెను. ఠాకూర్ తనకు ఠానాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళెను. ఠాకూర్ ఠానాకు వెళ్ళెను. కాని అచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టినని తెలిసెను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయిరి.
అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. వడలు గగుర్పొడ్చెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లనెను: ఇచటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు. నాన్హే ఘాట్లో ఇనిబోతుపైన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూర్ కొక్కనికే అర్థమగు ఆ మాటలు వినగనే అతడు అమితానంద పరవశుడయ్యెను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించెను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్పా చెప్పినదంతయు నిజమే, కాని అవన్నీయు అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరికనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టవలను. లేనిచో ప్రయోజనము లేదు. గురు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచారసాగరములోని సిద్ధాంత భాగమతడు చదివి ఉండెను, కాని ఆచరణను షిరిడీలో నేర్చును. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపర్చును. అనంతరావు పాటంకర్. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుష్యుడొకడు బాబాను చూడగోరెను. షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతుష్టి చెందెను. అతడు ఆనందించెను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను: నేను ఎక్కువగా చదివితిని. వేదములను వేదాంతములను చదివితిని. అష్టాదశ పురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనుచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటికి వచ్చితిని. కావున నాయందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. 9 ఉండల గుర్రపు లబ్ది నీతి కథ. నవవిధ భక్తి. ఒకనాడొక వర్తకుడిక్కడకు వచ్చెను. అతని ముందు ఒక ఆడగుర్రము లత్తి వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచెకొంగు చాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచే అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను ఇట్లు అడిగెను: ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి? కేల్కర్ ఇట్లు జవాబు ఇచ్చెను: నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు, కాని వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లత్తి అనగా నవవిధ భక్తులు. అవి ఏవన: 1 శ్రవణము వినుట, 2 కీర్తనము ప్రార్థించుట, 3 స్మరణము జ్ఞప్తియందుంచుకొనుట, 4 పాదసేవనము పాద సంవాహనము, 5 అర్చనము పూజ, 6 నమస్కారము వంగి నమస్కరించుట, 7 దాస్యము సేవ, 8 సఖ్యత్వము స్నేహము, 9 ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నీయు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీయు వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడననుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకొనుము.
వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయుము, ఆతృతతో ఉండుము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా ఉండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 ఉండల గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసితివా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడిననియు బాబా అనుగ్రహముచే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చును అనెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగును అని ఆశీర్వదించెను. పాటంకర్ అమిత ఆనందభరితుడయ్యెను. పండరీపురము ప్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించెదము. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను: ప్రజలంత టక్కరులు, వారు పాదములపై పడెదరు, దక్షిణనిచ్చెదరు, కాని చాటున నిందించెదరు. ఇది చిత్రము కాదా? ఆ మాటలు ప్లీడరుకు సూటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు. ప్లీడరు మాత్రము గ్రహించెను. కాని అక్కడ ఏమీయూ మాట్లాడలేదు. వాడాకపోయిన పిమ్మట ప్లీడరు కాకాసాహెబ్ దీక్షితుతో ఇట్లనెను: బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నా గూర్చియే. నేనెవరినీ నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురము సబ్జెక్టేగు నోల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చటనే మకాము చేసెను. ప్లీడరుల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను. రోగముచే బాధపడుచున్న సబ్జెక్ట్ ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగగునా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందుకొంత భాగము వహించి తిని. నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు, ఇతరుల విషయములలో జోక్యము కలుగు చేసుకొనరాదు. పండరీపురమునకు షిరిడీ 300 మైళ్ళ దూరమున ఉన్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమునకు అడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గల దానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా కాని దగ్గరగా కాని ఉండనిమ్ము, బాబా సర్వాంతర్యామి ఒకటిచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలులేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణములను పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లీడర్ను కూర్చున్నదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని నెత్తియందుంచుకుని మేలు పొందెదము గాక. సాయిబాబా మహిమ అగాధము. వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. శ్రీ సాయినాథాయ నమః. 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.